ఏ విషయం జరిగినా కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విషయాలపైన మీ పాటలు ఉంటాయన్న. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదండి, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి. అన్న ఎన్ని పాటలు రాశారు ఇప్పటిదాకా? అన్ని రచన స్వరకల్పన మొత్తం మీరే? ఇలకతమ పిలియా నేను వనికి డబ్బులియా, ఇలకతమ పిలియా నేను వనికి డబ్బులియా, నేను వనికి డబ్బులియా, నేను వనికి డబ్బులియా. ప్రతి పాట నేను ఏది కూడా నా గుర్తింపు కోసం రాలేదు. మీరు పాడిన పాటలో మొత్తం ప్రజలు పడే అవస్థలన్నీ చెప్పేశారు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రుల అరది మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. అన్న మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తారా? ఏ పార్టీకైనా మీరు క్వశ్చన్ చేస్తారా? అనేది సమస్య నాది కాదు, ఇది కాదు, కానీ ఏ పాటకాడు ఏ ఉద్యమకారుడు జనం కోసం పానాలు ఇస్తామని చెప్పి నేను పానం ఇచ్చేటోని కాదు భయ్. నా జోలికి వస్తే పానం తీసుకోండి. ఎవరైనా పంచాయతీ చేస్తే పోయి కొట్లాడతా, ఎవరైనా ఎదురు కూర్చో అంటే తంతా. ఇట్లాంటి మాటలు చాలా మంది చెప్తారన్న. బీజేపీ పరిపాలన ఎలా ఉందన్న? గోరక్షణ గురించి మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఆ గోమాంసాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది బీజేపీ. గోరక్షణ ఉండాలనేటువంటి హిందూ మతవాదులు ఎవరైతే ఉన్నారో మరి స్త్రీ రక్షణ ఎందుకు కోరుకుంటలేరు అనేది మా క్వశ్చన్. కానీ ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది? పుడితే పుట్టాలే హిందువుగా, అంటే మిగతా వాళ్ళంతా మనుషులు కదా వాళ్ళు. కొంతమంది పని పాట లేని పోరంబోకు నా కొడుకులు హిందూ దేశంగా ప్రకటించాలని ఇప్పుడు నినాదాలు చేస్తారు. లంగర్ మస్తుగా మాట్లాడతారు అవుతారా? అన్న ఆర్థికంగా ఏమన్నా వెనకేసుకున్నారా? ఎవరు తప్పు చేస్తే వానికి వ్యతిరేకంగా రాస్తా కాబట్టి మొత్తం తెలంగాణలో 1200 ఛానళ్లు మూట్లో పెట్టించి అనేది ప్రచారం జరుగుతుంది. అలా మన 2 ఛానళ్లు ఉంటాయి, ఆ 2 ఛానల్ నడిస్తే మనకు పూట గడుస్తుంది. ఇప్పుడు సంవత్సరాలు కొంచెం ఇబ్బంది అవుతుంది.